హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిత్ర అమర్ ఇంట్లోకి మనోహరి గురించి, మనోహర్ని బ్లాక్మెయిల్ చేసిన కిడ్నాపర్ గురించి ఆలోచిస్తూ వస్తూ ఉండగా కార్ డిక్కీలో ఏదో సర్దుతున్న వినోద్ చూసుకోకుండా చిత్రాన్ని గుర్తేస్తాడు. అప్పుడు చిత్ర కింద పడిపోబోతూ ఉండగా చెయ్యందించి చిత్ర కింద పడకుండా ఆపుతాడు. కళ్ళు కలుస్తాయి, చెయ్యి కలుస్తుంది. చిత్రాన్ని ప్రేమగా చూస్తాడు వినోద్. ఎవరి అమ్మాయి అని అనుకుంటాడు వినోద్. చిత్ర కూడా ఎవరితను ఇంతవరకే చూడలేదు, బాగా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటూ అతన్ని రెప్పార్పకుండా చూస్తూ ఉంటుంది చిత్ర. ఒక్క నిమిషంలో తేరుకొని వినోద్ చెయ్యి వదిలేయగా సరిగ్గా నిలబడుతుంది చిత్ర. హాయ్, ఎవరు మీరు అని వినోద్ అడగ్గా, నేను మనోహరి కోసం వచ్చాను అని చిత్ర చెప్తూ ఉండగా, మనోహరి మీ ఫ్రెండా అని అంటూ ఉంటాడు వినోద్. అవును, నేను ఆరు మనోహరి బెస్ట్ ఫ్రెండ్స్, ఒకే ఆశ్రమంలో పెరిగాం. ఆరు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆరు గుచ్చి పొగిడే కార్యక్రమం పెట్టుకుంటుంది చిత్ర. వాళ్ళ వదిన గుచ్చి పొగిడేసరికి చాలా ఉప్పొంగిపోతాడు వినోద్. అలా వాళ్ళిద్దరూ మాట కలుపుకుంటారు. మీరెవరు అనగా, నేను అమర్ తమ్ముణ్ణి అని వినోద్ చెప్పేస్తాడు. వినోద్కి పెళ్లి కాలేదని తెలిసి, నేను అరుంధతి మనోహరికి జూనియర్ని, కానీ క్లోజ్నెస్ వల్ల పేరు పెట్టి పిలుస్తాను అంటూ తను చిన్నదాన్నని, తనకు పెళ్లి జరగలేదని, తను ఇంకా సింగిల్గా ఉన్నానని వినోద్కి తెలిసేలా హింట్స్ ఇస్తూ ఉంటుంది చిత్ర. దూరం నుంచి ఇది గమనించిన మనోహరి వినోద్తో ఏం మాట్లాడుతుంది అని అనుకొని చిత్ర దగ్గరికి వెళ్తుంది. రా అని చిత్రాన్ని లాక్కెళ్తుంది. ఏంటి వినోద్తో మాట్లాడుతున్నావు అని చిత్రాన్ని మనోహరి నిలదీయగా, ఏం లేదు, క్యాజువల్ టాక్ అంతే, మన ముగ్గురి ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాను అంతే అని చెప్తూ ఉంటుంది చిత్ర. ఇక నగలని బ్యాగ్లో సర్ది ఇవ్వబోతూ ఉంటుంది చిత్రకి మనోహరి. మరోవైపు కోల్కతా చేరుతాడు అమర్. అంజుని దత్తత తీసుకున్న ఆశ్రమానికి వెళ్ళి 7 years బ్యాక్ మనోహరి ఇక్కడికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. చెప్పిన టైంకి రాలేదు, తర్వాత వచ్చింది 2-3 days ఉంది, కానీ ఎవరితో కలవలేదు, మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అని వార్డెన్ చెప్తుండగా, అవునా, ఆ 2 years తను ఎక్కడుందో ఏదైనా తెలుసా అని అమర్ అడగగానే, తెలీదు సార్, కానీ ఇక్కడ కొందరు వార్డెన్స్ చెప్పారు సామూహిక వివాహాల్లో మనోహరి కనబడిందంట అని అనగానే, అంటే అని అమర్ అంటుంటాడు. ఇక్కడ సామూహిక వివరాలు జరుగుతాయి, అక్కడ మనోహరిని చూశారంట, ఒక ఆవిడ చెప్పింది అని వార్డెన్ అనగానే, మనోహరి పెళ్లి చేసుకుందా అని అమర్ అంటూ ఉంటాడు. తెలీదు సార్, తను వాలంటీర్గా వెళ్ళిందా, మరి పెళ్లి చేసుకుందా ఏంటన్నది తెలీదు అని అంటూ, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు అంజుని దత్తత తీసుకున్నారు కదా, ఆ పాప కోసం వెతుకుతూ ఒక అబ్బాయి వచ్చాడు, అతడు చూడ్డానికి అదో రకంగా అనుమానకరంగా అని చెప్తుండగా, ఎవరతను అని అడుగుతుంటాడు అమర్. ఫోటో ఉంది చూపిస్తాను అంటూ ఫోటో చూపిస్తుంది ఆ వార్డెన్. ఫోన్లో ఉన్న బాబ్జీ ఫోటోని చూసి అమర్, రాథోడ్ ఇద్దరు షాక్ అవుతారు. మళ్ళీ వస్తే మాకు ఇన్ఫామ్ చేయండి, సామూహిక వివాహాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా అని అంటూ ఉండగా, రణ్వీర్ ఆధ్వర్యంలో జరుగుతాయి అని హింట్ ఇస్తుంది ఆ వార్డెన్. అలాగే అంటూ రణ్వీర్ దగ్గరికి బయలుదేరుతాడు అమర్. చిత్రకి కొన్ని నగలని బ్యాగ్లో సర్దిస్తూ, ఇవి అని అంటూ ఉండగా, ఓకే, ఇవన్నింటిని తాకట్టు పెట్టి 10 లక్షలు రేపు పొద్దుటికల్లా నీకు తెచ్చివ్వాలి అని చిత్ర అనగానే అనుమానంగా చూస్తూ ఉంటుంది మనోహరి. నాకు 10 లక్షలు కావాలని, రేపు పొద్దుటికల్లా కావాలని నీకేం తెలుసు అని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది మనోహరి. చిత్ర భయపడుతూ ఉంటుంది. వెనక్కి అడుగులు వేస్తుండగా మనోహరి చిత్రపైకి వెళ్తూ ఉంటుంది. నువ్వే కదా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని అంటూ ఉండగా, నాకు నిన్ను బ్లాక్మెయిల్ చేసే అంత సీన్ ఉందా, ఏదో నార్మల్గా అన్నాను, ఈ నగలకి 10 లక్షల కన్నా ఎక్కువ రావు, పైగా రేపు డ్యూటీకి వెళ్ళే ముందు నీకు ఇచ్చేస్తానని క్యాజువల్గా చెప్పాను అంతే, అయినా ఆ బ్లాక్మెయిలర్ గురించి ఏదైనా తెలుసుకున్నావా అని అంటుండగా, అబ్బాయి అని నీకెలా తెలుసు అని మళ్ళీ అనుమానిస్తూ ఉంటుంది. నన్ను అనుమానిస్తున్నావా, అయినా నీ గురించి తెలిసి నేను నిన్ను బ్లాక్మెయిల్ చేసే అంత సాహసం చేస్తానా, ఏదైనా ఉంటే నేను డైరెక్ట్గా అడుగుతాను, కానీ ఏదైనా నాకు 100ల్లో 1000ల్లో ఆశ ఉంటుందే తప్ప
ఇలా లక్షల్లో కాదు అని చిత్ర అనగానే మనోహరి ఆ మాటలని నమ్మేస్తుంది. వెళ్తూ వెళ్తూ వినోద్కి పెళ్ళయిందా అని చిత్ర అడగగానే చంపేస్తా అని అంటుంది మనోహరి. ఎందుకు అని అనగానే నాతో సమానంగా బ్రతకాలని నువ్వు ఆలోచిస్తే నేను నిన్ను చంపేస్తా, ఆ ఆలోచన కూడా నువ్వు చెయ్యకు అనగానే విసుక్కుంటూ అక్కడ నుండి చిత్ర వెళ్ళిపోబోతూ ఉంటుంది. గార్డెన్లో వినోద్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ ల్యాప్టాప్లో ఏదో వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు భాగి అనామిక అక్కడికి వస్తారు. అత్తయ్య మామయ్య వినోద్ డిన్నర్ రెడీగా ఉంది రండి అని అనగానే అలాగే అని సంతోషంగా చెప్తాడు వినోద్. కానీ భాగి ఫేస్ని చూసి కోపంగా పెట్టుకుంటాడు. కానీ భాగి బాధని చూసి అనామిక ఏమీ ఫీల్ అవ్వకు అన్నట్టు సైగ చేయగానే అలాగే అని తల ఊపుతుంది భాగి. ఇక అప్పుడే మనోహరి ఆ చిత్రాన్ని తీసుకొని బయటికి వస్తూ వాళ్ళకి ఏమీ అనుమానం రాకుండా సౌండ్ చేయకుండా వెళ్ళిపో అని అంటూ వెళ్ళిపోమని సైగ చేయగానే వెళ్తూ వెళ్తూ వినోద్ చూడట్లేదేంటి, నేను చూసేలా చేస్తాను కదా అని అంటూ బాయ్ మనోహరి, బాయ్ వినోద్ గారు, బాయ్ ఆంటీ, బాయ్ బాయ్ అని అంటూ కావాలనే వాళ్ళ అటెన్షన్ తన మీద పడేలా చేసుకుంటుంది చిత్ర. అప్పుడే వెళ్తున్నావా అమ్మాయి, ఇప్పటిదాకా వెళ్ళలేదా, వెళ్ళిపోయావనుకున్నాను అని పెద్దావిడ పలకరిస్తుంది. వినోద్ గారు కూడా రండి ఈ టైంలో వెళ్తున్నారేంటి, డిన్నర్ చేసి వెళ్ళండి అని అంటూ ఉంటాడు. వినోద్ వద్దులేండి అని అంటూ ఉంటుంది చిత్ర. ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి కుక్ చేసుకుంటాను అని అంటూ ఉండగా ఇప్పుడు వెళ్ళి కుక్ చేసుకోవడం ఎందుకు, తినేసి వెళ్ళొచ్చు కదా అని అంటుండగా భయంగా మనోహరి వైపు చూస్తుంది చిత్ర. వద్దు అన్నట్టు తల ఊపుతుండగా వినోద్ మనోహరిని మీ ఫ్రెండ్ మీరు తినమని చెప్తేనే తింటుందేమో చెప్పండి మనోహరి అని వినోద్ అనగానే తినేసి వెళ్ళు చిత్ర అని పళ్ళు కొరుకుతూ చెప్తూ ఉంటుంది మనోహరి. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా, పద మనోహరి అంటూ ఉంటుంది చిత్ర. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. బాగి అనామిక అందరికీ వడ్డిస్తుండగా వినోద్ ఒక బుక్క టేస్ట్ చేసి ఎన్నాళ్ళకి ఈ రుచి నాకు తినే భాగ్యం కలిగింది అని అంటూ థ్యాంక్స్ అమ్మా వదినలాగా వంట చేసినందుకు అంటుండగా వంట చేసింది వదినే నాన్న, భాగ్య వదిన అని అంటూ ఉంటాడు సదాశివం. దాంతో కోపంగా ఫేస్ పెట్టుకుంటాడు వినోద్. అంతేకాదు భాగ్యని అవమానించినట్టు మాట్లాడుతుంటాడు. నాకు ఒకతే వదినుంది, బలవంతంగా నాకు బంధాలని రుద్దకండి, ఇంటి కోడలన్న గౌరవం నాకు ఎప్పుడు ఉంటుంది అని అంటూ ఉండగా ఏంట్రా వదినతో అలా మాట్లాడుతున్నా, అలా అవమానించడం తప్పు అని అంటుండగా తనొక ఇంటికి కోడలే తప్ప నాకేమీ కాదు అని అంటుండగా అవును తనేమీ కాదు, అసలు తను లేకపోతే ఒక చావుని ఈ ఇల్లు దాటేది కాదు, అమ్ము అంజుల ప్రాణాలకి తన ప్రాణం అడ్డేసేది కాదు, అమర్ కొత్త లైఫ్ స్టార్ట్ చేసేవాడు కాదు, మీ అమ్మ ప్రాణాల్ని కాపాడేది కాదు, ఇవన్నీ చేసేది కాదు తను లేకపోతే అని అంటూ సారీ చెప్పు వదనకి అని సదాశివం అనగానే ఎవరైనా అమ్మకి సారీ చెప్తారా, మరిది అంటే కొడుకుతో సమానం కదా అని అంటూ ఉంటుంది భాగి. బాధపడుతూ ఉంటుంది వినోద్ మాటలకి. కానీ వినోద్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇక నువ్వు కడుపు నిండా తిను వినోద్ అని భాగి అంటుండగా సైలెంట్గా తింటూ ఉంటాడు వినోద్. ఇక చిత్ర వినోద్తో ఎలాగైనా పెళ్లి మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి ఆంటీ గారు మనోహరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నానన్నారు చూసారా అని అంటూ మనోహరి వైపు చూసి నీ పెళ్లి గురించి ఆలోచించకుండా నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు అనుకుంటున్నావా మనోహరి అని అంటూ నేను పెళ్లి కోసం ముందు అడుగులు వేస్తున్నాను, అయినా అనాథని ఎవరు పెళ్లి చేసుకుంటారు, అమరేంద్ర సార్ లాంటి మంచి మనసున్న వాళ్ళు తప్ప, నేను ప్రేమ వైపు అడుగులు వేస్తున్నాను, మనసుకు నచ్చేవాడు తగలాలి కదా అంటూ వినోద్కి నేను సింగిల్ అని హింట్ ఇస్తూ ఉంటుంది చిత్ర. టైం అవుతుంది మాటలు కట్టేసి తిను అని అంటుంటుంది మనోహరి. అలాగే అంటూ చిత్ర తింటూ ఉంటుంది. వినోద్ ప్రేమగా చూస్తుంటాడు. వీళ్ళిద్దర బంధం కలవనుందా, ఆ భాగ్యని వినోద్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.